శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీ శ్రవణం ఛానల్‌కి స్వాగతం. మనం దశమ స్కందంలో కొన్ని కథలు చెప్పేసుకున్నాం. దానిలో భాగంగానే శ్రీకృష్ణుడి యొక్క లీలలు కూడా వింటూ మనం ఇంకా ముందుకు వెళ్తూ ఈ గోపబాలురు అందరూ కూడాను అడిగారు కదా! ఏమని? "ఆ తాటిపళ్ళ వాసన చాలా బావుంటుంది. చాలా రుచిగా ఉంటాయి. కానీ వెళ్లి తిందామంటే అక్కడ ఒక రాక్షసుడున్నాడు గార్ధాప రూపుడై" అంటూ వాళ్ళు భయపడుతున్నామని, "నువ్వొస్తే బావుంటుందని" అనడం. కృష్ణుడు వెంటనే "సరే పోదాం పదండి" అనడం. బలరామకృష్ణులు ముందు నడిచారట. వెనకాలే ఈ గోపబాలులు ఎగురుతూ, గంతులు వేస్తూ ఆ తాడి చెట్ల వద్దకు వెళ్లారు. బలరాముడు ఆ తాటి చెట్లను పట్టుకొని బలంగా ఊపసాగాడు. ఆ ఊపుడికి తాటి చెట్లకు ఉన్న పళ్ళన్నీ జలజల రాలి కింద పడిపోయాయి. దబదబా తాటిపళ్ళు రాలి కింద పడుతుంటే శబ్దం విని గార్ధాభరూపుడైన ఆ రాక్షసుడు అక్కడికొచ్చాడు. వెనక్కి తిరిగి వెనక కాళ్ళతోటి బలరాముడి గుండెల మీద బలంగా తన్నాడు. కానీ బలరాముడు పక్కకు పరిగెట్టి ఆ దెబ్బని తప్పించుకున్నాడు. ఆ రాక్షసుడు పెద్దగా ఓండ్రు పెడుతూ అటూ ఇటూ పరిగెడుతున్నాడు. మరలా ఆ గాడిద బలరాముని వద్దకు వచ్చి తన వెనక కాళ్ళతోటి బలరాముని బలంగా తన్నబోయింది. ఈసారి బలరాముడు దాని వెనక కాళ్ళని రెండింటిని గట్టిగా పట్టేసుకున్నాడు. గిర 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 తిప్పేశాడు. ఆ వేగానికి ఆ గాడిద ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బలరాముడు చచ్చిన ఆ గాడిదని బలంగా, వేగంగా తాటి చెట్ల మీదకి విసిరాడు. ఆ గాడిద శరీరం తగిలి తాటి చెట్లు ఒకటి వెంట ఒకటి విరిగిపడ్డాయి. ధేనుకుడు మరణించాడన్న వార్త తెలుసుకొని ధేనుకుని బంధువులైన గాడిదలు బలరాముడి వైపుకి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఈసారి కృష్ణుడు కూడా కల్పించుకున్నాడు. రామకృష్ణులు ఇద్దరూ వచ్చిన గాడిదని వచ్చినట్టుగా వెనక కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి తాటి చెట్ల మీదకి విసిరేశారు. వాటి శరీరం తాకిన ఆ తాటి చెట్లు మధురమైన ఫలాలతో సహా నేలకూలిపోయాయి. ఆ ప్రకారంగా బలరాముడు, కృష్ణుడు వ్రజవాసులకు ఆ గాడిదల బాధ నుంచి తప్పించారన్నమాట. అప్పటినుండి పశువులు ఆ తాటి తోపులో హాయిగా మేస్తున్నాయి. గోపాలబారులు తాటి పండ్లను తృప్తిగా తింటున్నారన్నమాట. బృందావనంలో ఉన్నవారు కూడాను తాటి తోపులో నిర్భయంగా తిరుగుతున్నారు. సాయంత్రం కాగానే కృష్ణుడు, బలరాముడు గోపబాలులను, ఆవులను తోలుకొని తమ పల్లెలకు చేరుకున్నారన్నమాట. మొహం మీద ముంగురులు పడుతుంటే, తల మీద నెమలి పింఛము, అడవి పూలు అలంకరంగా మెరుస్తుంటే, ముఖం మీద చిరునవ్వుతో వేణు ఊదుతూ ఒంటి నిండా మట్టి కొట్టుకుపోయిన కృష్ణుడిని చూడ్డానికి వ్రజంలో ఉన్నవారంతా వీధిలోకొచ్చేసారట. పొద్దున్నుండి కృష్ణుని చూడలేదు కాబట్టి, ఒక్కసారి కృష్ణుడు కనబడగానే అందరూ కన్నార్పకుండా ఆయన్నే చూస్తున్నారట. ఇది ఏమీ పట్టని కృష్ణుడు గోవులతో సహా గోశాలలోకి వెళ్ళిపోయాడు. తమ కుమారులు ఇంటికి తిరిగి రాగానే యశోద, రోహిణి వాన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని వాన్ని లోపలికి తీసుకెళ్ళారట. వారికి స్నానం అది చేయించి మంచి బట్టలు వేశారు. శుభ్రంగా అన్నం పెట్టి పడుకోబెట్టేశారు. కాలం గడుస్తుంది. ఒకరోజు బలరాముడు, కృష్ణుడు తన స్నేహితులతో సహా యమునా నదీ తీరానికి ఆవుల్ని తోలుకుని వెళ్ళారట. అందరూ కాళింది మడుగు దగ్గర చేరుకున్నారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువుందిట అక్కడ. దానివలన గోవులకు, గోపాలబారులకు బాగా దాహం వేసింది. వారందరూ కాళింది మడుగులోని నీటిని తాగారు. అంతే. ఆ నీటిని తాగిన గోవులు, గోపబాలు స్పృహ తప్పి పడిపోయారు. కృష్ణుడు వారికి సేవలు చేసి వారిని స్పృహ తీసుకొచ్చేలా చేశాడు. వారంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఇలా ఎందుకయింది అని తర్కించుకుంటున్నారు అంటూ సుఖయోగీంద్రుడు పరీక్షిత్తు మహారాజుకి కాళీయ మర్దనం గురించి వివరించబోతున్నాడనమాట. పరీక్షిత్ మహారాజా, తరువాత కృష్ణుడు కాళీయుడు అనే విషసర్పం చేత యమునా నదిలో ఉన్న నీళ్లు విషపూరితములు అవడం చూసి యమునా నదీ జలాల్ని శుద్ధి చేయ సంకల్పించాడు. కాళీయుణ్ణి అక్కడి నుండి వెళ్ళగొట్టాడనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఒక సందేహం కలిగింది. సుఖయోగీంద్ర, బాలుడైన కృష్ణుడు ఎన్నాళ్ల నుండో యమునా నదీ జలాల్లో నివసిస్తున్న కాళీయుణ్ణి ఎలా వెళ్ళగొట్టాడు? ఈ విషయాలు నాకు వివరంగా చెప్పండి. ఇలా కొంచెం కొంచెం చెప్పేస్తే ఎలాగా అంటూ అడిగాట. అప్పుడు మన సుఖమహర్షి ఈ కథని విస్తారంగా చెప్తున్నారన్నమాట. ఓ పరీక్షిత్ మహారాజా, యమునా నది మధ్యలో ఒక నీటి మడుగు ఉంది. ఆ మడుగులో కాళీయుడు అనే పాము తన భార్య బిడ్డలతో సహా నివసిస్తున్నాడు. ఆ కారణం చేతనే దాన్ని కాళీయ మడుగు అని అంటారు. ఈ మడుగులోని జలాల్లో ఈ సర్పం దాని సంతానం అంతా రోజు విషం కక్కుతూ ఉండేవి. దాంతో ఆ మడుగులో జలాలు, పరిసర మడుగుల్లో జలాలు విషపూరితమవుతుండేవి. ఈ మడుగులో నీరు సలసలా కాగుతున్నట్టుగా బుడగలు బుడగలు వస్తుండేది. ఆ విషం ఎంత ప్రభావవంతమైందో
ఆ మడుగు పైన ఎగురుతున్న పక్షులు కూడా ఆ గాలి సోకగానే చనిపోయావట. అంత పవర్‌ఫుల్‌దది. ఇదంతా గమనించాడు కృష్ణుడు. ఆ విషసర్పాన్ని యమునా నది నుండి వెళ్ళగొట్టాలని సంకల్పించాడట. ఆ మడుగు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కాడు. చేతులు చాచి ఆ మడుగులోకి దూకేశాడు. ఆ మడుగు చాలా లోతుగా ఉంది. కృష్ణుడు ఆ మడుగులోకి దూకగానే ఆ మడుగులో ఉన్న జలాలు పెద్ద శబ్దం చేస్తూ పైకి ఎగిసిపడ్డాయి. ఆ శబ్దాన్ని, నీటిలో కలిగిన అలజడిని చూసిన కాళీయుడు కోపంతో రగిలిపోయాడట. ఈ ఉత్పాతం ఎవరు కలిగించారా అని చుట్టూ చూశాడు. నీటిలో నిర్భయంగా ఈదుతున్న కృష్ణుడు కనిపించాడు. కాళీయుడు కోపంతోటి రగిలిపోయాడు. కసిదీరా కృష్ణుణ్ణి కాటేశాడు. తన శరీరంతోటి కృష్ణుని శరీరాన్ని చుట్టేశాడు. గట్టిగా నలిపేస్తున్నాడు. కృష్ణుడు మడుగులో దూకడం, కాళీయుడు కృష్ణుని కాటువేయడం, తన పొడగాటి శరీరంతోటి కృష్ణుడిని చుట్టేయడం చూసి ఒడ్డున ఉన్న గోపబాలురందరూ భయంతోటి వణికిపోయారట. కృష్ణ కృష్ణ అంటూ అరుస్తూ ఏడుస్తున్నారు. గోవులు కూడా ఒడ్డుకు చేరి అటూ ఇటూ తిరుగుతూ కన్నీళ్లు కార్చేస్తున్నాయి. అంబా అని అరుస్తున్నాయి. అప్పుడు బృందావన వ్రజంలో ఉన్న వారందరికీ పెద్ద భూకంపం వచ్చినట్టు శరీరాలు అదిరిపడ్డట్టు అనిపించింది. ఈ కృష్ణుడు బలరాముణ్ణి తోడు తీసుకుని వెళ్లకుండా ఒంటరిగా ఆవులను తోలుకుని వెళ్ళాడు. ఏం జరిగిందో ఏమో అంటూ కలవరపడుతున్నారు. కొంతమందైతే ఏమో కృష్ణుడు మరణించాడేమో, పుట్టినప్పటి నుంచి కృష్ణుడికి అన్నీ ఆపదలే అని తమలో తాము అనుకుంటున్నారట. కొంతమంది ఏమి జరిగిందో చూద్దామని కృష్ణుడు ఆవులను తోలుకు వెళ్ళిన వైపు ఆడ, మగ అనే తేడా లేకుండా పరిగెత్తారట. బలరాముడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఇదంతా చూస్తున్నాడు. కృష్ణుడి చేతిలో ఈరోజు ఎవడికో ఒకడికి మూడిందని తనలో తాను అనుకున్నట్ట. పైకి మాత్రం ఏమీ కనబడకుండా గంభీరంగా ఉన్నట్ట. బృందావనంలో ఉన్న వారంతా ఆవు మందల గిట్టల గుర్తులు పట్టుకుని కృష్ణపాదాల యొక్క గుర్తులను అనుసరిస్తూ యమునా నదీ తీరానికి వెళ్లారు. వాళ్ళందరికీ దూరం నుండి కాళింది మడుగులో సర్పంతో చుట్టబడ్డ కృష్ణుడు, ఒడ్డున ఏడుస్తున్న గోపబాలురు, కన్నీళ్లు కారుస్తూ నిలబడ్డ గోవులు కనబడ్డాయట. ఆ దృశ్యం చూసిన బృందావన వాసులు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఇంతలో కొంతమంది యశోద వద్దకు వెళ్లారు. ఆమెను కౌగిలించుకుని కృష్ణుని పట్టిన దురవస్థకు ఏడుస్తున్నారు. కొంతమంది గోపబాలురు కృష్ణుణ్ణి రక్షించడానికి ఆ నీటి మడుగులోకి దూకడానికి వెళ్తుంటే బలరాముడు వాళ్ళని వారించట. ఒడ్డు మీద ఉన్న గోపాలురు, గోపకాంతలు తమ తల్లులు పడుతున్న మనోవేదనను గమనించాడు కృష్ణుడు. వెంటనే తన శరీరాన్ని ఒక్కసారి గట్టిగా విదిల్చాట. తన శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు. ఆ పాము యొక్క బంధనాల నుండి బయటపడ్డాడు. ఎప్పుడైతే కృష్ణుడి శరీరం పెరుగుతూ ఉందో, కృష్ణుడిని చుట్టుకుని ఉన్న కాళీయుని శరీరంలో ఎముకలు పటపట పట్టమన్నాయి. ఇదేంట్రా బాబు, వీణ్ణి పట్టుకుని పచ్చడి చేద్దామనుకుంటే నా ఎముకలే విరక్కొడుతున్నాడు అని అనుకుంటూ కాళీయుడు కృష్ణుని వదిలిపెట్టాడు. కాళీయుడికి చేతనైన విద్య ఏమిటి? విషం కక్కడం. అందుకని కృష్ణుడి మీదకి విషం కక్కేస్తున్నాడు. స్ప్రే చేసేస్తున్నాడనమాట. కాళీయుడిని పట్టు నుండి విడిపడ్డ కృష్ణుడు ఆ పాము చుట్టూ తిరుగుతూ దానికి అందకుండా ఆడుకుంటున్నాడు. కాళీయుడు కూడా కృష్ణుడిని పట్టుకోవాలని, కాటేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా కొంచెం సేపు తిరిగేటప్పటికి కాళీయుడికి అలసటొచ్చేసింది. ఇదే అదను అనుకుని కృష్ణుడు కాళీయుని తోక పట్టుకుని వాడి పడగ మీద కాలు పెట్టి కాళీయుని పడగల మీదకి ఎక్కేశాట. మణులతో నిండిన కాళీయుని పడగ కృష్ణుడి పాద విన్యాసాలతోటి శోభిల్లింది. కృష్ణుడు కాళీయుని తోక పట్టుకుని మెలితిప్పి కాళీయుని పడగల మీద ఎగురుతూ నృత్యం చేస్తున్నట్ట. కాళీయుని పడగలను అణగదొక్కుతున్నాడు. చిన్ని కృష్ణుని ఈ లీలా విన్యాసం అంతా దేవలోకం నుండి చూస్తున్న గంధర్వులు, సిద్ధులు, మునులు, చారణులు, అప్సరస్సులు కూడా సంతోషంతోటి నృత్యం చేస్తున్నారు. కృష్ణుని నృత్యానికి తగ్గట్టుగా తాము కూడా ఆడుతున్నారు, పాడుతున్నారట. ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ మోగించేస్తున్నారు. కృష్ణుడు తన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే కాళీయుడికి చచ్చే పర్యంతం అయింది. అంటే చావు దగ్గరకొచ్చిందా అన్నట్టుగా ఉందిట. కాటేద్దామంటే కృష్ణుడు తన తల మీదున్నాడు. శరీరాన్ని చుట్టేద్దామా అంటే కృష్ణుడు విపరీతంగా శరీరాన్ని పెంచుతున్నాడు. చేసేది లేక కాళీయుడు కృష్ణుడి చేత తొక్కించుకుంటూ ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని రక్తం కక్కుకుంటూ మూర్ఛపోతున్నాడు. కాళీయుడు విషం కక్కుతున్నాడు, రక్తం కక్కుతున్నాడు. కృష్ణుడు వాడి పడగల మీద నృత్యం చేస్తున్నాడు. గంధర్వాది దేవతలు ఆకాశంలో నిలబడి కృష్ణుడిని పూజిస్తున్నాడు. కృష్ణుడు చేస్తున్న ఈ చిత్ర విచిత్ర తాండవ నృత్యానికి కాళీయుని పడగలు చితికిపోతున్నాయి. కళ్ళ వెంట రక్తం కారుతోంది. ప్రాణాలు పోయేట్టుగా ఉంది. తట్టుకోలేకపోయాడు. అప్పుడు గుర్తుకొచ్చాడు భగవంతుడు. దేవుడా, నువ్వే దిక్కు, నువ్వే నన్ను రక్షించాలి అని చేతులెత్తి ప్రార్థించాడనమాట. కాళీయుని పరిస్థితి ఇలా ఉంటే కాళీయుని భార్యలు తమ భర్తకు పట్టిన దుస్థితికి పరితపిస్తున్నారు. వారందరూ కట్టుకుని తమ సంతానంతో సహా కాళీయుని పడగల మీద ఆడుతున్న కృష్ణుడి వద్దకు వెళ్లారు. వాళ్ళందరూ కలిసి ఆయన్ని ఈ విధంగా ప్రార్థించారు. ఓ దేవాది దేవ కృష్ణ,
నువ్వు సామాన్యుడవు కావు. భూభారాన్ని తగ్గించడానికి భూమి మీద అవతరించిన శ్రీమన్నారాయణుడివి. నా భర్త మహాపాపి, దుర్మార్గుడు. ఇన్నాళ్ళు ప్రజలను నానా కష్టాలు పెట్టాడు. మా భర్తకు తగిన శాస్తి కావాల్సిందే. నీవు నీ శత్రువుల పట్ల ఎలా ప్రవర్తిస్తావో నీ కుమారుని పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తావు. తప్పు చేసిన వారు భవిష్యత్తులో బాగుపడతారని, వారికి మంచి జరగాలని నువ్వు వారిని శిక్షిస్తూ ఉంటావు. నీవు విధించే శిక్ష మా భర్త లాంటి పాపాత్ముల పాపాలను సర్వనాశనం చేస్తుంది. నీవు మా భర్తను దండించి మాకు మేలు చేశావు. మమ్మల్ని అనుగ్రహించావు. మా భర్త, మేము ఏం పాపం చేశామో ఏమో ఈ జన్మలో పాములుగా పుట్టాం. నీ కోపం కూడా మాకు అనుగ్రహం లాంటిదే. నీ పాదస్పర్శ కోసం లక్ష్మీదేవి నిరంతరం పరితపిస్తూ ఉంటుంది. అటువంటి నీ పాదాలు నా భర్త తల మీద ఆయుచితంగా అలంకరించావు. నా భర్తకు ఏ పుణ్య విశేషం చేత ఇంతటి భాగ్యం కలిగిందో తెలుసుకోలేకపోతున్నాం అంటూ ఆయన్ని పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నారట వాళ్ళు. ఆ ప్రార్థనలోనే మళ్ళీ ఏమిటి చెప్తున్నారు? అయ్యా, వాడికి శిక్ష వేశావు నువ్వు. ఆ శిక్ష వేసిన తర్వాత వాడిని నువ్వు రక్షించు అంటూ కూడా మర్మగర్భంగానే తెలియచేస్తున్నట్టు అందులో. ఓ కృష్ణ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నీకు నమస్కారం అంటూ ఆయనని చేతులు జోడించి నమస్కరించారట. అయితే ఈ పేర్లు ఎందుకు పిలిచారు వాళ్ళు? వాసుదేవుడు అంటే చిత్తానికి, సంకర్షణుడు అంటే మనసులో ఉన్న అహంకారానికి, ప్రద్యుమ్నుడు అంటే బుద్ధికి, అనిరుద్ధుడు అంటే మనస్సుకు అధిదేవతలన్నమాట. ఆ నాలుగే మనిషి శరీరాన్ని నడిపిస్తుంటే శాసిస్తుంటాయి. వీటినే చతుర్వ్యూహాలు అంటారు. వీటిని కంట్రోల్ లేకుండా మనం యూజ్ చేస్తాం కాబట్టి నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం. కాబట్టి వీటి ద్వారా ఆ లక్షణాలన్నిటినీ నువ్వు వాడి నుంచి దూరం చేసేట్టుగా చెయ్యి అంటూ వాళ్ళు ఆయనని ప్రార్థించారట. ఓ ఋషికేశ, అన్ని వికారాలు నీ నుండే పుడుతున్నాయి, కానీ నీకు ఏ వికారమూ లేదు. నువ్వు మౌనంగా అన్ని పనులు చేస్తూ ఉంటావయ్యా అంటూ దీనంగా ఆయనని వేడుకుంటున్నారు. అంటే ఎలా అయినా రక్షించు అంటూ. కాళీయుని భార్యల ప్రార్థనలు విన్న కృష్ణుడు కాళీయుని మీద దయ చూపి ఆయన తల మీద నుండి కిందకు దూకాట. గట్టుని నిలబడ్డాడు. అప్పటిదాకా నోరు విప్పకుండా కృష్ణుని పాద తాడనాన్ని మౌనంగా భరిస్తూ ప్రాణాలు పోయేటట్టుగా ఉన్న కాళీయుడు కృష్ణుడు తన మీద నుండి దిగేటప్పటికి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా అయింది. ఒళ్ళు వదుల్చుకున్నాడు. ఒంట్లో శక్తి అంతా కూడగట్టుకున్నాడు. గద్గద స్వరంతోటి కృష్ణుణ్ణి ఇలా ప్రార్థించాడు. ఓ దేవా, మేము పాపులం. అంటే ఇతను ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? సర్పాల్ని. మాకు కోపం ఎక్కువ, దుర్మార్గం ఎక్కువ, తమోగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళం. అందర్నీ కాటేసి చంపుతూ ఉంటాం. అది మా స్వభావం. దానికి మేమేం చేయగలం? మేము కూడా నువ్వు సృష్టించిన ప్రాణుల్లో భాగమే కదా. మా గుణాలకు తగ్గట్టుగా మేము నడుచుకుంటున్నాం. మేమందరం మీ మాయలో పడి ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మా మీద ఆగ్రహాన్ని చూపించినా, అనుగ్రహాన్ని చూపించినా నువ్వే సమర్థుడివి అని ప్రార్థించట. అప్పుడు కృష్ణుడు కాళీయునితోటి ఇలా అన్నాడు. సర్పజాతికి ఆత్మరక్షణ కొరకు కోరల్లో విషం పెట్టాను, కానీ అందరి మీద విషం చిలకరించమని కాదుగా. నువ్వు నీ వాళ్ళు విషం కక్కుతూ ఈ యమునా నదినంతాను విషపూరితం చేస్తున్నారు. ప్రతిరోజు మనుషులు, పశువులు, గోవులు తాగే ఈ నీటిని కలుషితం చేయొద్దు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ జాతి పాములతోనూ నీ భార్య సంతానంతోటి ఇక్కడి నుండి తక్షణమే వెళ్ళిపో. సముద్రంలో జీవించు. ఓ కాళీయుడా, నీవు గరుడుని బారి నుండి తప్పించుకొని ఈ కాళీయమడిలో నివాసంగా చేసుకున్నావన్న సంగతి నాకు తెలుసు. నేను నీ తల మీద నా పాదాన్ని పెట్టి తొక్కాను కాబట్టి నా పాదాల ముద్రలు నీ పడగల మీద పడ్డాయి. నా పాదముద్రలు చూసిన గరుడు నీ జోలికింక రాడు. కాబట్టి నువ్వు వెంటనే నీ బంధుమిత్ర సమేతంగా సముద్రానికి వెళ్ళిపో. ఇక్కడి నుంచి పారిపో అన్నాడు. ఆ మాటలు విన్న కాళీయుడు, కాళీయుని భార్య అందరూ కూడాను సంతోషించి కృష్ణుడికి పూజించి స్తుతించి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రమణక ద్వీపం అని దానికి వెళ్ళిపోయారనమాట. అది సముద్రం మధ్యలో ఉంటుంది. అప్పటి నుండి యమునా నదీ జలాలు కాలుష్యం నుండి విముక్తి పొందాయి. నదీ తీరంలో ఉన్న ప్రజలకు, జంతువులకు తాగడానికి యమునా నదీ జలాలు యోగ్యంగా తయారయ్యాయి అంటూ కాళీయమర్దన వృత్తాంతాన్ని కూడాను వివరించేశాడు మన సుఖమహర్షి. దీన్ని ప్రస్తుతం మన సమాజానికి మనం అన్వయించుకుని చూస్తే ఈ కాళీయుడు అనేది నేటి విష పదార్థాలు, వ్యర్థాలు విసర్జించే ఫ్యాక్టరీలుగా మనం పోల్చుకుంటే, లేదా మనం కూడా ఎంతో ప్లాస్టిక్ చెత్తనంతా కూడా అందులో వేసేస్తున్నాం. మనందరం కూడాను విషమయం చేస్తున్నాం. మనందరం కూడాను కాళీయులు లాంటి వాళ్ళమే. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడానికి మనలో ఉన్న ఆ రాక్షసత్వాన్ని మనం దూరం చేసుకోవాలి.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్ని మార్లు హెచ్చరించినా, న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా కూడాను ఈ ఫ్యాక్టరీస్ ఇంకా కొంత అలాగే వర్క్ చేస్తున్నాయి. అలాంటి ఫ్యాక్టరీల మీద మనం యాక్షన్ తీసుకోవడం తప్పనిసరి అయిపోతుంది. మరి రేపటి కథలో ఈ కాళీయుడు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కారణం ఏమిటి? అసలు అక్కడ ఎందుకు దాక్కున్నాడు అన్న కథని రేపటి ఎపిసోడ్‌లో విందాం. అంతవరకు సెలవు.